ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. అవును. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన ప్రాచీనమైన విషయాన్ని పరిశీలించబోతున్నాం. ఖచ్చితంగా ఈ అధ్యయనం యొక్క ప్రధాన అంశం ఆర్య అష్టాంగ మార్గం మరియు దారిని వివరించే 11 అద్భుతమైన ఉపమానాలు. ఇవి ప్రాచీన సంయుక్త నికాయ గ్రంథాల నుండి సేకరించబడ్డాయి. ముఖ్యంగా ఒక మనిషి మనస్సును ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది వీటి ప్రధాన ఉద్దేశం. సరే, దీని కొంచెం వివరంగా చూద్దాం. అసలు ఈ ఉపమానాలు మనిషిని నిబ్బాణ స్థితికి ఎలా చేరుస్తాయో అర్థం చేసుకోవడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. నిజమే. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మూల గ్రంథాలు కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు, ఇవి జీవితాన్ని ఎలా జీవించాలో స్పష్టంగా చూపే ఆచరణాత్మక మార్గదర్శకాలు. అవును, ప్రకృతికి మరియు మనిషి అంతర్గత ప్రయాణానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇవి చాలా అందంగా వివరిస్తాయి. మనం మొదటి ఉపమానాన్ని గమనిస్తే పునాది అనే భావన కనిపిస్తుంది. పునాది, అవును. ప్రపంచంలోని వృక్షజాలమంతా భూమిపైనే కదా ఆధారపడి ఉంటుంది. సరిగ్గా చెప్పారు. భూమి పట్టులేనిదే ఏ చెట్టూ పెరగలేదు, నిలబడలేదు. అదేవిధంగా ఆర్య అష్టాంగ మార్గంలో పయనించాలంటే పుణ్యకార్యాలు మరియు శీలమనేది ఒక దృఢమైన పునాదిగా ఉండాలి. శీలం అంటే సత్ప్రవర్తన. అవును, నైతికత. భౌతికమైన ఎదుగుదలకు భూమి ఎలాగో మన మానసిక ఎదుగుదలకు శీలమనేది అంతటి బలమైన పునాది. భూమి లేకుండా విత్తనం ఎలా మొలకెత్తదో శీలం లేకుండా ఈ మార్గంలో ప్రయాణం మొదలవదు. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే, ఈ పునాది భావన అక్కడితో ఆగిపోదు. రెండవ ఉపమానం దీని కొనసాగింపుగా ఉంటుంది. ఆ ప్రవాహం ఎలా మారుతుందో ఇది వివరిస్తుంది. అంటే హిమాలయ పర్వతాల గురించి ప్రస్తావించే ఉపమానం కదా? ఖచ్చితంగా. హిమాలయాల్లో పుట్టిన చిన్న చిన్న ప్రవాహాలు కాలువలుగా మారుతాయి. ఆ తర్వాత మహానదులుగా రూపాంతరం చెంది ఎన్నో మైళ్లు ప్రయాణించి చివరకు సముద్రంలో కలుస్తాయి. అవును. ఇక్కడ పర్వతాలు ఆ శీలానికి ప్రతీక. ఆ నదుల ప్రవాహం లాంటిదే ఆర్య అష్టాంగ మార్గం. ఆ నదులు చివరకు చేరుకునే సముద్రమే నిబ్బాణ. ఎంత చక్కటి వివరణ! శీలం అనే పునాదిపై ప్రయాణించే మార్గం ఎలాంటి అడ్డంకులు లేకుండా నిబ్బాణ అనే సముద్రాన్ని చేరుకుంటుంది. అవును. ప్రవాహం ఆగకుండా సాగాలంటే ఆ పునాది చాలా బలంగా ఉండాలి. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. పునాది గురించి మాట్లాడుకున్నాం, కాని ఆ గమ్యం వైపు మొగ్గు చూపడం అనే మూడవ ఉపమానముంది కదా? అవును. ఆ చెట్టు ఉదాహరణ. అడవిలో ఒక చెట్టు తూర్పు వైపుకు వంగి ఉందనుకుందాం. ఎవరైనా వచ్చి ఆ చెట్టును మొదలుకంటా నరికితే అది ఏ వైపు పడుతుంది? సహజంగానే అది తూర్పు వైపే పడుతుంది. అంతేగదా. చెట్టు ఏ దిశగా మొగ్గియుందో దాని ముగింపు కూడా ఆ దిశగానే ఉంటుంది. అదేవిధంగా ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించే భిక్షువు కూడా ఎప్పుడూ నిబ్బాణ వైపే మొగ్గు చూపుతాడు. తన ఆలోచనలు, ఆచరణలు అన్నీ ఆ గమ్యం వైపే ఉంటాయి. నిజమే. ఒక భిక్షు నిరంతరం విముక్తి వైపు తన మనస్సును వంచుతాడు కాబట్టి అంతిమంగా నిబ్బాణ స్థితినే చేరుకుంటాడు. దీనికి కొనసాగింపుగా వచ్చే నాలుగో ఉపమానం మరింత లోతైన దృక్కోణాన్నిస్తుంది. కుండ ఉపమానం. కుండను బోర్లించడం గురించి కదా? అవును. ఒక కుండను బోర్లించినప్పుడు అందులోని నీరంతా బయటకు వెళ్ళిపోతుంది. కాని ఆ నీరు తిరిగి కుండ లోపలికి ప్రవేశించదు కదా? ప్రవేశించదు. అలాగే జలపాతంలో నీరు కిందకే పడుతుంది కాని కింద ఉన్న నీరు పైకి వెళ్లదు. సరిగ్గా చెప్పారు. ఇది ప్రకృతి ధర్మం. ఒక భిక్షువు మనసు కూడా అంతే, శూన్యంగా మారుతుంది. ఆర్య అష్టాంగ మార్గంలో సాధన చేసే భిక్షువు మనసులోంచి ద్వేషం, ఈర్ష్య లాంటి కల్మషాలు ఒకసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అవి తిరిగి ప్రవేశించవు. అంటే ఒకసారి ద్వేషం తొలగిపోతే అది శాశ్వతంగా కనుమరుగవుతుందన్నమాట. మైత్రీ మరియు కరుణతో నిండిన ఆ శూన్య హృదయంలోకి మళ్లీ కల్మషాలు రాలేవు. అవును. ఆ మార్పనేది శాశ్వతమైనది. ఈ మార్పు ఎలా జరుగుతుందో చెప్పే ఐదవ ఉపమానం మరింత పదునైనది. అజ్ఞానాన్ని ఛేదించడం గురించి. ఒక పదునైన రెల్లుగడ్డి లేగా బార్లిముల్లు గురించి ఇందులో ప్రస్తావించారు. అవును. సరైన దిశలో పట్టుకున్న ఒక పదునైన ముల్లు చర్మాన్ని ఎంత సులభంగా ఛేదిస్తుందో ఎవరైనా గమనించవచ్చు. రక్తాన్ని కూడా తెప్పిస్తుంది. అజ్ఞానమనే పొర కూడా మందపాటి చర్మం లాంటిదే. పేరుకుపోయిన ఈ అజ్ఞానాన్ని ఛేదించాలంటే ఆయుధం పదునుగా ఉండాలి మరియు సరైన దిశలో ఉండాలి. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఇక్కడ ముల్లు అనేది సమ్యక్ దృష్టికి ప్రతీక. రైట్ వ్యూ అన్నమాట. సమ్యక్ దృష్టి. అవును. ముల్లు వంకరగా ఉంటే చర్మాన్ని గుచ్చలేదు. సరిగ్గా నిటారుగా ఉన్న ముల్లు మాత్రమే ఆ పని చెయ్యగలదు.
అలాగే సరైన దిశలో ఉన్న ఆర్య అష్టాంగ మార్గం మాత్రమే అజ్ఞానపు పొరలను ఛేదించగలదు. ఆ మార్గం మాత్రమే నిజమైన జ్ఞానాన్ని మరియు నిబ్బాణును ప్రసాదిస్తుందని ఎంతో స్పష్టంగా చెప్పారు. నిజమే. ఆ తరువాత మన మనో ఆకాశాన్ని శుద్ధి చేసే గాలులు, వర్షాల గురించి చాలా అందమైన ఉపమానాలు 6, 7 మరియు 8లో కనిపిస్తాయి. ఆకాశం గురించి చెప్పిన 6వ ఉపమానం చాలా విశాలమైనది. ఆకాశంలో నలుదిక్కుల నుంచి ఎన్నో రకాల గాలులు వీస్తూ ఉంటాయి. తూర్పు, పడమర దిశల నుండి కొన్ని వేడిగా, కొన్ని చల్లగా ఉంటాయి. కొన్ని దుమ్ముతో కూడి ఉంటాయి కూడా. అవును, దుమ్ముతో కూడిన గాలులు కూడా వస్తాయి. కాని ఆర్య అష్టాంగ మార్గమనే మనో ఆకాశంలో మాత్రం వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఆ మనో ఆకాశంలో బాహ్య పరిస్థితుల ప్రభావం ఉండదు. అక్కడ కేవలం విముక్తికి సంబంధించిన సంపదను మాత్రమే అభివృద్ధి చెందుతాయి. ఆ సంపదలు అంటే 4 స్మృతి ప్రస్థానాలు, 4 సమ్యక్ ప్రయత్నాలు, ఇవన్నీ ఒక భిక్షు మనో ఆకాశంలో స్వచ్ఛంగా వికసిస్తాయని మూల గ్రంథాలు చెబుతున్నాయి. ఆ పదాలు కాస్త గంభీరంగా అనిపించినా వాటి ఆచరణ చాలా సూక్ష్మమైనది. అయితే 7వ ఉపమానంలో ఈ మనో ఆకాశాన్ని శుద్ధి చేసే వర్షాల గురించి వివరించారు. వేసవికాలం చివర్లో వీచే దుమ్ము గురించి కదా? అవును, వేసవిలో వాతావరణమంతా దుమ్ము, ధూళితో నిండిపోయి ఉంటుంది. అప్పుడు కురిసే భారీ వర్షాలు ఆ దుమ్మునంతటినీ ఒక్కసారిగా ఎలా కడిగేస్తాయో, ఆకాశాన్ని ఎంత స్వచ్ఛంగా మారుస్తాయో మనం చూస్తుంటాం. ఆర్య అష్టాంగ మార్గం కూడా ఒక భిక్షు మనస్సులోని పేరుకుపోయిన పాపకర్మలను ఆ వర్షంలా కడిగేస్తుందన్నమాట. ఖచ్చితంగా. దానికి కొనసాగింపుగా 8వ ఉపమానం వస్తుంది. ఒక బలమైన గాలి గొప్ప మేఘాలను సైతం ఎలా చెదరగొడుతుందో మనం తరచుగా ఆకాశంలో చూస్తుంటాము. అవును, మేఘాలు ముక్కలైపోయి చెదిరిపోతాయి. అలాగే ఆర్య అష్టాంగ మార్గమనే బలమైన గాలి మనస్సును కమ్మేసిన అత్యంత బలమైన కల్మషాలను నాశనం చేస్తుంది. ఆ కల్మషాలు ఎంత పాతమైనా సరే ఈ మార్గం వాటిని సమూలంగా చెదరగొడుతుంది. ప్రకృతిలోని ఈ ప్రక్షాళన ప్రక్రియ మానసిక ప్రక్షాళనకు ఎంత చక్కగా సరిపోలిందో గదా. ఇక 9వ ఉపమానంలోకి వస్తే సత్రం లేదా అతిథి గృహం భావన వస్తుంది. ప్రాచీన కాలంలో ప్రయాణికుల కోసం దారులలో ఉండే సత్రాల గురించి ఇందులో ప్రస్తావించారు. ఆ సత్రాలకు 4 దిక్కుల నుంచి వివిధ వర్ణాలకు, స్వభావాలకు చెందిన ప్రజలు వచ్చి ఆశ్రయం పొందుతుంటారు. కొందరు మంచివారు కావచ్చు, కొందరు చెడ్డవారు కావచ్చు, వస్తుంటారు, వెళుతుంటారు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. అసలు మనస్సు అనే సత్రంలోకి ఏవి వస్తున్నాయి, ఏవి పోతున్నాయి? ఆర్య అష్టాంగ మార్గంలో నడిచేవారి మనస్సుకు, సాధారణ మనసుకు తేడా ఇక్కడే తెలుస్తుంది. అంటే ఎరుకుతో ఉండటం అన్నమాట. అవును, అష్టాంగ మార్గంలో నడిచేవారి మనస్సు అనే సత్రంలోకి కేవలం పుణ్యకర్మలు, సత్కార్యాలు మాత్రమే ప్రవేశిస్తాయి. అదే సమయంలో లోపల ఏవైనా పాపకర్మలుంటే అవి బయటికి వెళ్ళిపోతాయి. ఆలోచనలు వస్తాయి, వెళ్తాయి, కాని వాటికి బానిస కాకుండా ఆ సత్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోటం భిక్షు సాధనలో ముఖ్యభాగం. నిజమే. ఈ సాధనలో దీక్షా దృఢత్వం ఎలా ఉంటుందో 10వ ఉపమానం గంగానది ప్రవాహం ద్వారా వివరిస్తుంది. ఆ గంగానది ఉపమానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తూర్పు దిశగా ప్రవహించే గంగానదిని ఎవరైనా పడమర వైపుకు మళ్లించాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? వాళ్ళు ఎంత ప్రయత్నించినా అలిసిపోవటమే తప్ప ప్రవాహాన్ని ఎవరూ మార్చలేరు. ప్రయత్నించిన వారికి నిరాశే మిగులుతుంది. ఒక భిక్షు సంకల్పం కూడా ఆ గంగానది ప్రవాహం లాంటిదే కదా. అవును, ఆర్య అష్టాంగ మార్గంలో స్థిరంగా ఉన్న ఒక భిక్షువును తిరిగి గృహస్థుడిగా మార్చాలని రాజులు, బంధువులు, స్నేహితులు ఎన్నో విధాలుగా ప్రయత్నించవచ్చు, సంపదలు ఆశ చూపవచ్చు. కాని ఆ ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అవుతాయి. ఖచ్చితంగా. గంగానదిని పరమరకు మళ్లించాలనుకున్న వారు ఎలాగైతే అలిసిపోతారో ఈ రాజులు, బంధువులు కూడా అలిసిపోతారు. ఆ భిక్షువు మనస్సును వెనక్కి మళ్లించలేరు. దీక్షలోని ఆ దృఢత్వానికి, అచంచలమైన విశ్వాసానికి ఇది గొప్ప ఉదాహరణ. సత్యం వైపు ప్రయాణించేవారిని ఏ ప్రలోభాలు ఆపలేవు. నిజమే. అయితే ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను 11వ ఉపమానం చాలా స్పష్టంగా చూపిస్తుంది. అడవిలోని 2 దారుల కథ. దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తున్న ఒక సమూహానికి 2 దారులు ఎదురవుతాయి. ఒక దారి చూడటానికి చాలా సాఫీగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాని అది ప్రమాదకరమైనది. రెండవది రాళ్లతో పగుళ్లుబారి ఉన్న అది అత్యంత సురక్షితమైన దారి. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఏ దారినెంచుకోవాలన్నది పెద్ద ప్రశ్న. మరి ఆ సమూహానికి సరైన దారిని చూపించే గైడ్
అంటే ఆ మార్గదర్శకుడెవరు? ఆ మార్గదర్శకుడెవరో కాదు, సాక్షాత్తు బుద్ధుడే. ఆయన ఆ రాళ్లతో ఉన్న దారే సురక్షితమని చెబుతారు. ఆ పగుళ్ళు బారిన కష్టంగా కనిపించే సురక్షితమైన దారే ఆర్య అష్టాంగ మార్గం. అంటే దీని అర్థమేమిటి? ఆ సాఫీగా ఉన్న దారి దేనికి ప్రతీక? సమాజంలో ఆకర్షణీయంగా కనిపించే మార్గాలు క్షణిక సుఖాలు ప్రమాదకరమైనవి కావచ్చు. కాని కష్టంగా అనిపించినా సమాధి సాధన లాంటి సరైన మార్గంలో ప్రయాణిస్తే గమ్యం సురక్షితంగా చేరుకుంటారు. భలే చెప్పారు. మనం ఎంచుకునే మార్గంలో బుద్ధుని బోధనలు ఒక దిక్సూచిలా ఎలా పనిచేస్తాయో ఇది స్పష్టం చేస్తోంది. అవును, పునాదిగా నిల్చే భూమి నుండి గమ్యాన్ని చూపే అడవిలోని మార్గం వరకు మనం ఎన్నో ఉపమానాలు చూశాం. ఇవన్నీ ఆర్య అష్టాంగ మార్గపు గొప్పతనాన్ని, మానవ జీవితానికి అవి ఇచ్చే సందేశాన్ని తెలియజేస్తున్నాయి. నిజంగా ఈ ఉపమానాలు పంచుకున్న విజ్ఞానం అపారమైనది. ఈ మార్గంలో ప్రయాణించే భిక్షువు యొక్క లక్ష్యం ఎంత స్థిరమైనదో ఈ గ్రంథాల ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. అవును, కేవలం ప్రకృతిని పరిశీలించడం ద్వారా ఒక మనిషి తన అంతర్గత ప్రయాణాన్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లవచ్చో ఈనాటి అధ్యాయం మనకు చూపించింది. ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను పరిశీలిద్దాం. చెట్టు ఎటువైపు వంగి ఉంటే నరికినప్పుడు అటువైపే పడుతుంది అని మనం తెలుసుకున్నాం. మరి మన దైనందిన జీవితంలో మన ఆలోచనలు, అలవాట్లు మనల్ని నిరంతరం ఎటువైపు వంచుతున్నాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మన ప్రయాణం ముగిసే సమయానికి మనం ఎటువైపు పడిపోతాం? చీకటివైపా లేక వెలుగువైపా? ఎవరికి వారు ఈ ప్రశ్నను తమలో తాము విశ్లేషించుకోవాలి. ఈనాటి లోతైన అధ్యయనంలో మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. సెలవు.